హైదరాబాద్లో ఇప్పుడు ఫుడ్ విషయం వస్తే ఫేమస్గా మారిన కుమారి ఆంటీ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే యూట్యూబ్లో చాలా సెన్సేషనల్గా మారిపోయింది ఆమె. యూట్యూబ్లో ఫేమస్గా మారిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి, ఫేమస్ అయితే కేసులు పెడతారా అనే డౌట్తో అనుమానం వచ్చిందా? నిజానికి ఆమె ఫేమస్ కావటమే ఇక్కడ అసలు సమస్య. అదెలా అంటే, ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ సెన్సేషనల్గా మారిపోయింది. దీంతో యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్లపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయికుమారి హైదరాబాద్లోని మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగా అమ్ముడుపోతుందట. ఏది ఏమైనా కుమారి ఆంటీ కోసం ఇక ఆమెను అరెస్ట్ చేయబోతున్నారని తెలిసి ఈమె ఫుడ్ తిని ఇక ఆ ఫుడ్ టేస్ట్ చూసిన చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ కోసం నందమూరి బాలకృష్ణ ఏకంగా ఆమె హోటల్ వద్దకు చేరుకోవటం అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక చూసుకుంటున్నట్లయితే అక్కడికి చేరుకుని పోలీసులతో మాట్లాడి సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. చూసుకుంటున్నట్లయితే బాలకృష్ణ పోలీసులతో ఈమెకు జీవనాధారంగా ఉన్న ఈ ఫుడ్ బిజినెస్ని ఇక మీరు తొలగిస్తే ఆమె పరిస్థితి ఏంటి అంటూ ఆమెకు ఎలాంటి ఇక చూసుకుంటున్నట్లయితే ట్రాఫిక్ జామ్ లేని ఇక మంచి సౌకర్యాలతో ఉన్న మంచి ప్లేస్ని మీరు చూపెట్టాలంటూ పోలీసులకు సూచించినట్లు తెలుస్తుంది. ఆమెకు కొన్ని రోజుల పాటు ఆర్థిక సహాయం కోసం కొన్ని డబ్బులను కూడా ఇక చూసుకుంటున్నట్లయితే నగదు రూపంలో నందమూరి బాలకృష్ణ ఆమెకి సహాయం చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే చాలు ఇట్టే అక్కడ వాలిపోతారు. ఇప్పుడు కుమారి ఆంటీ కోసం ఇక చూసుకుంటున్నట్లయితే ఆమె ఫుడ్ తిని ఇక టేస్ట్ చేసిన నందమూరి బాలకృష్ణ ఆమె కోసం ఇక హైదరాబాద్ మాదాపూర్లోని ఇక ఆమె ఫుడ్ సెంటర్కు చేరుకోవటం అందరినీ ఎంతగానో ఆనందానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు.